చాలా మంది ఒక జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్ల. సో ఈ నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలనంటే ఒక మనిషి ఎలా? నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఇది మన మైండ్ అండి. రైట్. దీంట్లో కొన్ని పుల్లలు ఉన్నాయి, రైట్? ఇటువంటి పుల్లలు ఇవి మన నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థింకింగ్. నార్మల్గా మైండ్ పీస్ఫుల్గా ఉంది, లోపల నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, థింకింగ్ ఉన్నాయి, మైండ్ అంత డిస్టర్బ్గా లేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయితే, నెగటివ్ థాట్స్ అండ్ థింకింగ్తో డిస్టర్బ్ అయినప్పుడు వచ్చే సౌండే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్. ఇప్పుడు ఈ పాజిటివ్ అనేది ఏదైతే మనం నింపడానికి డైలీ లైఫ్లో మంచి పీపుల్తో ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ అనేది ఉంటుంది. అలానే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ ఉంటుంది. ఇంకా ఏం చేస్తే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం ఎక్కువ డెవలప్ చేస్తాం? రోడ్డు మీద ర్యాండమ్గా వెళ్తూ నలుగురు నాపి వాళ్ళకు ఒక 2 minutes స్టోరీ చెప్పారు. స్టోరీ సేమ్, క్వశ్చన్ సేమ్, కానీ వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే సగం మందికి స్టోరీ చెప్పేటప్పుడు చేతిలో ఒక కోల్డ్ బెవరేజ్ ఇచ్చారు, మిగతా సగం హాట్ బెవరేజ్ పట్టుకొని స్టోరీ విన్నారు. మనం పట్టుకునేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నా ఈ మధ్యకాలంలో సొసైటీలో ఇంతకుముందే మనం అనుకున్నాం, సొసైటీలో ఎంతైతే నెగిటివ్ ఎక్కువ ఉందో పాజిటివ్ చాలా అవసరం. దానికి కోచెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కోచ్ని పెట్టుకుంటారని గ్యారంటీ లేదు, కోచ్ని ఫాలో అవుతారని గ్యారంటీ కూడా లేదు. అందుకోసమే ఈరోజు చాలామంది ఒక జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్ల. ఓకే, అది ఫ్యామిలీలో రిలేటెడ్ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ ఓనర్స్ బిజినెస్ రిలేటెడ్, ఆర్ క్లయింట్స్ రిలేటెడ్, ఆర్ టీమ్ రిలేటెడ్ కూడా కావచ్చు. ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డే బై డే అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఈ నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలనంటే ఒక మనిషి ఎలా? ఓ యా, వెరీ నీడెడ్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్ అండి. నెగిటివ్ థింకింగ్ అనేది హైదరాబాద్ ట్రాఫిక్ లాగా అన్కంట్రోలబుల్ గా అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక మెటాఫర్ ఇస్తాను దానికి. ఇప్పుడు నా దగ్గర ఒక బాటిల్ ఉంది, రైట్? ఇది మన మైండ్ అండి. రైట్. దీంట్లో కొన్ని పుల్లలు ఉన్నాయి, రైట్? ఇటువంటి పుల్లలు ఇవి మన నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థింకింగ్. ఓకే. నా ఇవి ఎన్ని ఎక్కువ అయితే, నార్మల్గా మైండ్ పీస్ఫుల్గా ఉంది, లోపల నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, థింకింగ్ ఉన్నాయి, మైండ్ అంత డిస్టర్బ్గా లేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయితే ఆ సౌండ్ ఎంత ఇరిటేటింగ్ ఉంటుందంటే, మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు, నెగిటివ్ థాట్స్ అండ్ థింకింగ్తో డిస్టర్బ్ అయినప్పుడు వచ్చే సౌండే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్, రైట్? అదే మైండ్ ఇప్పుడు ఇది చూడండి, ఈ బాటిల్లో వాటర్తో ఫిల్ చేశాం. ఈ వాటర్ని నేను పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్ అంటున్నా. ఇది షేక్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది సౌండ్, చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. బట్ ఇది షేక్ చేస్తే సౌండ్ ఏదండి? కరెక్ట్, సౌండ్ ఉండదు కదా. ఏ మైండ్ అయితే పాజిటివ్తో ఫిల్ అవుతుందో వాళ్ళ మైండ్ చాలా తక్కువ డిస్టర్బెన్స్తో ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, బ్లిస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏ మైండ్లో అయితే నెగిటివ్ థాట్స్ అండ్ థింకింగ్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు లైఫ్లో ఎంత అచీవ్ చేసినా, అది ఎంత పెద్ద సక్సెస్ అయినా కానీ, బట్ కొంచెం ఛాలెంజెస్ వచ్చినాయా, కొంచెం షేక్ అయ్యారా, ఇక అయిపోయినట్టే అంతే. అయితే ఛాలెంజ్ ఏంటంటే 100% ఇలా ఉండటం, 100% ఇలా ఉండటం రెండూ ఇంప్రాక్టికలే. ప్రాబ్లీ 100% ఇలా ఉండటం చేస్తున్నారు చాలా మంది, కానీ 100% ఫుల్లీ పాజిటివ్ ప్రాబ్లీ కోచెస్ ఇక్కడ ఉపయోగపడతాం, రైట్? కానీ 100% ఇలా ఉండగలమా, ప్రతి సిచ్యువేషన్ లో ఉండగలమా? ప్రాక్టికల్ మాట్లాడితే ఉండలేము, ఎక్కడో చోట పడిపోతాం, రైట్? నేనేమంటానంటే ఓన్లీ ఇది కాదు, బ్యాలెన్స్. ఇప్పుడు దీంట్లో నా మైండ్ నెగిటివిటీతో, నెగిటివ్ థాట్స్తో, చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, దాంట్లో నేను కొన్ని పాజిటివ్ థాట్స్తో నింపుతాను, కరెక్ట్, రైట్? నా ఈ మైండ్ పాజిటివ్ థాట్స్తో నిండిపోయింది. అంటే బేసిక్గా నా ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు షేక్ చేస్తే సౌండ్ ఏదండి? కరెక్ట్. నెగిటివ్స్ ఉన్నాయి మైండ్లో, కానీ పాజిటివ్ డామినేట్ చేస్తుంది. మీ మైండ్లో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది, పాజిటివా నెగిటివా?
నెగిటివ్ తీసేయకూడదా కశ్యప్, తీసేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇన్స్టాంట్ రిలీఫ్, ఇప్పుడు ఇన్స్టాంట్ కాఫీలకి ఇన్స్టాంట్ నూడిల్స్ కి అలవాటు పడ్డాం కదా, ఇన్స్టాంట్ గా రిలీఫ్ కావాలి అంటే ఫస్ట్ పాజిటివ్ తో ఫిల్ చేసేయండి మైండ్ ని, తర్వాత స్లోగా ఒక్కొక్క నెగిటివ్ తీసేయచ్చు. ఆ ఒక్కొక్క నెగిటివ్ తీయాలి, టైం పడుతుంది, దానికి ప్రొసీజర్ కావాలి, దానికి కోచ్ అవసరం అండి. యూఆర్ గెటింగ్ ఇట్. పాజిటివ్ ఫిల్ చేసుకోవాలి, దానికి కోచక్కర్లా, మనం సొంతంగా చేసుకోవచ్చు. సో ఎంత పాజిటివ్తో అయితే ఫిల్ చేస్తామో, ఇది ఎంత డామినేట్ చేస్తుందో నెగిటివ్ మన మీద, నెగిటివ్ థాట్స్ అండ్ థింకింగ్, వాటి ఎఫెక్ట్ అంతా తగ్గుతుంది. ఇది బిజినెస్లో అయినా సరే, లైఫ్ రిలేటెడ్, రిలేషనల్ రిలేటెడ్, అది ఏదైనా సరే. కరెక్ట్. సో ఏది ఎక్కువ ఉంది, దట్స్ మ్యాటర్స్. ఇప్పుడు ఈ పాజిటివ్ అనేది ఏదైతే మనం నింపడానికి డైలీ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మంచి పీపుల్తో ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ అనేది ఉంటుంది. అలానే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ ఉంటుంది. ఇంకా ఏం చేస్తే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం ఎక్కువ డెవలప్ చేసుకోవాలి? ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎందుకంటే మనం మీరు ఇందాకన్న మాటే, మనం చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మనల్ని డిసైడ్ చేస్తుంది, నో డౌట్, రైట్. మనం ఐసోలేట్ అయి ఉండలేం, రైట్. మైండ్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దెర్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్, మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, రోడ్డు మీద ర్యాండమ్గా, రైట్, వెళ్తూ నలుగురు నాపి వాళ్ళకు ఒక 2 minutes స్టోరీ చెప్పారు, రైట్. వాళ్ళకేం చెప్పారంటే, ఈ 2 minutes స్టోరీ విని మేము అడిగే 2 ప్రశ్నలకి సమాధానం చెప్తే మీకు ఒక $5 ఎంతో మేము ఇస్తాం. సో 2 minutes $5, గ్రేట్ డీల్. సో వాళ్ళు స్టోరీ విన్నారు, వీళ్ళు 1-2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇలా కొన్ని లక్షల మందికి సేమ్ స్టోరీ చెప్పారు, రైట్. స్టోరీ సేమ్, క్వశ్చన్ సేమ్, కానీ వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే, సగం మందికి స్టోరీ చెప్పేటప్పుడు చేతిలో ఒక కోల్డ్ బెవరేజ్ ఇచ్చారు. కోల్డ్, అది కూల్ డ్రింక్ కావచ్చు, కోల్డ్ వాటర్ బాటిల్ కావచ్చు, పట్టుకుంటే బాగా చల్లగా ఉంది. సో వాళ్ళు చల్లటి బెవరేజ్ ఒకటి పట్టుకొని స్టోరీ విన్నారు సగం మంది. మిగతా సగం హాట్ బెవరేజ్ పట్టుకొని స్టోరీ విన్నారు, అది హాట్ కాఫీ కావచ్చు, ఏదైనా, రైట్. స్టోరీ సేమ్, క్వశ్చన్ ఏంటంటే హీరో క్యారెక్టర్ ఏంటి. ఎవరెవరైతే కోల్డ్ బెవరేజ్ పట్టుకున్నారో వాళ్ళందరూ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, చాలా ట్రాంక్విల్ గా, చాలా కూల్ గా, చాలా అలా చెప్పారు, క్యారెక్టర్ని డిఫైన్ చేశారు. ఎవరైతే హాట్ బెవరేజ్ పట్టుకున్నారో వాళ్ళు డిఫైన్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ ఎంటైరీ డిఫరెంట్ అండి. హీఈస్ వెరీ హాట్, వార్మ్, అంటే ఆయన యాటిట్యూడ్ అలా ఉంది, ఆయన డిసిజన్స్ అలా ఉన్నాయి. స్టోరీస్ ఏమండి, స్టోరీస్ ఏమో, క్వశ్చన్స్ ఏమో. ఎన్ని నిమిషాలు, అదేం 2 గంటలు 2 రోజులు పట్టుకోవాలా? 2 నిమిషాలండి. మనం పట్టుకునేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. అంటే హ్యూమన్ మైండ్ ఎంత ఫ్రజైల్ అంటే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బెటర్ వే, బెస్ట్ వే, ఈజియెస్ట్ వే ఏంటంటే చూజింగ్ హూమ్ వీఆర్ సరౌండింగ్ విత్. వాళ్ళని కొన్ని చోట్ల టాక్సిక్ ఎన్విరాన్మెంట్ తప్పదు, అది కార్పొరేట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంట్లో వీ కెన్ కంట్రోల్, అట్లీస్ట్ వీ కెన్ కంట్రోల్. బట్ కార్పొరేట్లో ప్రాబబ్లీ అందరూ పాజిటివ్గా ఉండాలని లేదు, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నేను కాదనట్లా. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, as much as possible. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఏమంటుంటా అంటే, యువర్ యావరేజ్ 5 people is equal to you అంటుంటాం. ఓ ఫెంటాస్టిక్. యావరేజ్ 5 people is equal to, 5 అంటే చాలా పెద్ద నెంబర్ అది. సో అలాంటి వాళ్ళతో ఎంతైతే మనం లైక్ డైలీ లైఫ్లో టైం స్పెండ్ చేస్తుంటాం, ఒకవేళ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఫైనాన్షియల్ గ్రో కావాలి, గోల్స్ అచీవ్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటే మనకు కూడా ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ ఆ యావరేజ్ 5 peopleకి ఏం చేస్తాం రా, తర్వాత చూసుకుందాం, తర్వాత అవన్నీ ఇప్పుడు ఎందుకు, లైఫ్లో ఇప్పుడు ఏమైనా పోతున్నామా, ఇలాంటి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తుంటే మనకు కూడా ఇంకా చేయాలని అనిపించదు. సో ఈ యావరేజ్ 5 peopleని మనం ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాం అని కూడా చాలా మ్యాటర్. యూజువల్గా మైండ్ సమ్హౌ మైండ్ ఈజ్ అ మ్యాగ్నెట్ అంటాం కదా, ఇట్ అట్రాక్ట్స్. మన గోల్ పెట్టుకున్న దాన్ని తగ్గట్టుగా వి అట్రాక్ట్ పీపుల్ అండి. కరెక్ట్, రైట్. మనకు హయ్యర్ గోల్స్ ఉన్నాయి, నెలకు 3 కోట్లు సంపాదించాలో 10 కోట్లు సంపాదించాలని ఉంది. సమ్హౌ ఎట్లో కొట్ట ఆ గ్రూప్ని పట్టేసుకుంటుంది మైండ్. రైట్. లేదు, గోల్ చాలా చిన్నగా ఉంది, నాకు అసలు సంపాదన మీద ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబ్లో కూడా వైరాగ్యానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. థింక్ బిగ్ అన్న వీడియోలు రావు, ఉన్నదాంతో సంతృప్తి పడండి అన్న వీడియోలే మనల్ని. గోల్ మ్యాటర్స్ అండి. సో మీరు అన్నట్లు ఆ 5 people ఆటోమేటికలీ వి అట్రాక్ట్ దెమ్. కాబట్టి మన మైండ్లో ఆ గోల్ ఏ లెవెల్లో ఉంది, చిన్న గోల్ ఉంటే చిన్న కమ్యూనిటీనే వస్తుంది. కరెక్ట్. ఆర్ రివర్స్,
నాకు క్లారిటీ లేదు, దెన్ యూ సెలెక్ట్ అ గ్రూప్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఎట్ అ డిఫరెంట్ లెవెల్. వాళ్ళతో ఉండి 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 ఇనుముని మ్యాగ్నెట్ తో రుద్దంగా అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. అది కూడా అట్రాక్ట్ చేయటం మొదలు పెడుతుంది. సో బెటర్ పీపుల్, ప్రొడక్టివ్ మైండ్ సెట్స్, వాళ్ళతో మన థాట్స్ అండ్ థింకింగ్ మ్యాచ్ అయినంత కాలం, వాళ్ళతో ఉన్నంత కాలం ఇట్ ఎఫెక్ట్స్ అండి. సో ఆ 5 people ఎవరు, దట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. 5 ఈజ్ అ వెరీ పవర్ఫుల్ నంబర్. 100%. చాలా మందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, కానీ ఆ కోరికలాగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ దేశంకి వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ కంపల్సరీ. వాళ్ళు ఏదన్నా ఒక క్రిమినల్ కేసు వాళ్ళ పైన ఉండడం ద్వారా ఆ పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఏ ఒక్కరికైనా సరే భారతదేశ పౌరుడికి ప్రతి ఫారెన్ కంట్రీ చూడాలని అతని కోరిక. సో చాలా మంది కేసులు ఉండడం వల్ల ఒక కేసు ఉంటే నాకు పాస్పోర్ట్ రాదేమో, కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వద్దని ఎక్కడ లేదు. అంటిల్ అన్లెస్ ఆ కేసు ప్రూవ్ అయ్యి శిక్ష పడితే తప్ప అతనికి వేరే అది ఉంది. కేసు తేలేంత వరకు, ఇన్వెస్టిగేషన్ అయి కంప్లీట్ అయ్యి తేలేంత వరకు మన ఇండియన్ సిస్టంలో 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల వరకు అతను చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, రైట్ టు ట్రావెల్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హైకోర్టుకి వెళ్ళి ఒకవేళ మన అప్లికేషన్ కింద రిజెక్ట్ చేసి పాస్పోర్ట్ కింద మనకి ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు.